ఈ ఇయర్‌లో నువ్వు ఏ మూవీ కోసం ఎక్కువ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నావు అని అంటే మాత్రం అందులో ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేది మాత్రం ఆ 'ఓడిసీ' క్రిస్టోఫర్ నోలన్ ది డైరెక్టర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. నాకు హాలీవుడ్‌లో ఫస్ట్ అంటే లైక్ ఎవరైనా అడిగితే మాత్రం ఏ డైరెక్టర్ నీ ఫేవరెట్ అంటే మాత్రం డెఫినెట్‌గా క్రిస్టోఫర్ నోలన్ అని చెప్తాను. ఎందుకంటే అతనిది వే ఆఫ్ మేకింగ్ కావచ్చు, తీసిన మూవీస్ కావచ్చు నాకు చాలా ఇష్టం. ఇక అతనిదే 'ద ఓడిసీ' మూవీ అనేది వస్తుంది. ఇప్పుడు జూలై 17కి మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీ గురించి కొన్ని విశేషాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ మూవీ వచ్చేసి ఎంటైర్లీ ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐమాక్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆ కెమెరాకి సంబంధించిన వాళ్ళు వచ్చి దీనికోసం ఈ మూవీ కోసం సపరేట్గా కెమెరా అనేది వాళ్ళు ఒక ఇన్వెంట్ చేశారు. సో ఆ కెమెరా తోటే వాళ్ళని మూవీ అనేది మొత్తం షూట్ చేయడం అయితే జరిగింది. సో అంటే ఇది ఫస్ట్ టైం ఎంటైర్ మూవీ మొత్తాన్ని ఐమాక్స్ కెమెరా తోటి షూట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ మూవీ. సో దీనికంటే మూవీ అంటే అంతగా జరిగిందో లేదో నాకైతే తెలియదు. బట్ వాళ్ళైతే ఆ విధంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్కొక్క కంటెంట్ బయటకు వస్తుంది కాబట్టి నేను స్క్రీన్ మీద కూడా వేస్తా. లైక్ ఏంటంటే ఈ మూవీ ఏ ఫార్మాట్లో రిలీజ్ అవుతుంది ఏంటని చెప్పేసి నేను మీకు స్క్రీన్ మీద వేస్తా, మీరు అది చూసేయచ్చు. ఫస్ట్ వచ్చేసి 1:43 ఐమాక్స్ రేషియో ఫార్మాట్లో రిలీజ్. ఎందుకంటే ఇది టోటల్గా రీల్ ఉంటుంది కాబట్టి ఆ రీల్ తోటి మొత్తం మనం ఆ ఫార్మాట్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇంకొకటి 1:90 అనుకుంటా. సో ఆ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేస్తారు. ఇంకొకటి 70mm లైక్ మనకి ఇప్పుడు స్క్రీన్స్ ఉంటాయి కదా 70mm. సో ఐ థింక్ నాకు తెలిసి ఇది డిజిటల్ ఫార్మాట్ అనుకుంటా. సో డిజిటల్ ఫార్మాట్ 70mmలో కూడా రిలీజ్ అవుతుంది, 35mmలో కూడా రిలీజ్ అవుతుంది. ఇంకొచ్చేసి నాకు తెలిసి డాల్బీ విజన్లో కూడా ఇది రిలీజ్ అవుతుంది. ఇంకోటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ లైక్ ఇందులో వచ్చేసి 4DX ఉంటుంది ఇంక్లూడింగ్. ఇంకా వేరే వేరే ఫార్మాట్స్ కూడా ఉంటాయి. సో నాకు తెలిసినవి మాత్రం ఇవి. సో ఈ ఫార్మాట్లో వాళ్ళు మూవీ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇది నీకెలా తెలిసిందంటే మాత్రం నిన్న వాళ్ళే ఆ కాస్ట్ ఎవరైతే ఉన్నారో సో 1 by 1 వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. లైక్ మ్యాట్ డామన్తో కావచ్చు, ఇంకా టామ్ హాలండ్తో కావచ్చు, రాబర్ట్ ప్యాటిన్సన్తో కావచ్చు, జెండాయాతో కావచ్చు, ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ ఎవరుతున్నారో సో వాళ్ళే రిలీజ్ చేశారు. వాళ్ళే వీడియోస్ క్లిప్స్ అనేది పెట్టారు కాబట్టి మనకైనా తెలిసింది. సో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో మరి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ మూవీ గురించి? నేను మాత్రం పిచ్చి ఎక్సైటెడ్గా ఉన్నా. ఒక పెద్ద స్క్రీన్ లైక్ అల్లు సినిమాస్లో వెళ్ళి చూడాలని. బట్ వాడు 1 week వరకు మాత్రం మొత్తం బ్లాక్ చేసి పారతింగుతాడు. ఇది మాత్రం పక్కా. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఐ థింక్ ఐ విల్ ప్రిఫర్ శ్రీరాములు. ఎందుకంటే చాలా లార్జ్ 70mm కాబట్టి సో అందులో వెయిట్ చేస్తున్నాను. లేదు అంటే మాత్రం ఇక విమల్లోకి వెళ్ళి చూస్తా.